గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆ, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేకపోతే విభజించిన ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటో అందరం చూసామన్నమాట. కానీ అవును. చాలా మందికి ఏంటంటే దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళ అహం అడ్డొస్తూ ఉంటుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డితో మొదలెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎవరైనా సరే. అవును. సో ఆయన చేసిన దాన్ని గుర్తించాలన్నమాట వీళ్ళు. కాకపోతే ఏంటంటే ప్రజలు గుర్తిస్తానే ఉన్నారు. అలాగే ఈ పాలిటిక్స్ తో సంబంధం లేని వాళ్ళు, లేకపోతే మన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఆయన గురించి ఎప్పుడు గొప్పగా చెప్తా ఉంటారు. సో ఈ రోజు చంద్రబాబు గారు ఆర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూకి వెళ్ళారు సార్. ఆర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన చాలా గొప్పగా చంద్రబాబు గారి గురించి చెప్పారనమాట. చంద్రబాబు గారి గురించి ఆయన చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో చాలా మంది పడిపోతూ ఉంటారు, కానీ చాలా ఉమ్, కొంతమంది మళ్ళీ పైకి లెగుస్తూ ఉంటారు. అలా ఉమ్, రాజకీయాల్లో ఎప్పుడు పడిపోయాడు పడిపోయాడు అనుకున్న చంద్రబాబు గారు మాత్రం కంపల్సరీ బౌన్స్ ఉమ్. బ్యాక్ అవుతారు ఎట్ రైట్ టైం అని చెప్పారన్నమాట. క్రికెట్ లో అవును. సౌరవ్ గంగూలీ ఎలా అయితే బౌన్స్ బ్యాక్ అవుతారో, అలాగే రాజకీయాల్లో చంద్రబాబు గారు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఈయన మించిన విజనరీ లేరు, ఈయన మించిన టాలెస్ట్ లీడర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ లేరు అని చెప్పారనమాట. సో ఎందుకు సార్ అంటే, మన మీడియాలకు ఎందుకు అంత విపక్ష? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎన్ టీవీ 5 చెప్పినాయి అనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ట్రోల్ చేస్తారు. నిజంగా నేషనల్ మీడియా మన ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ నాయకుడి గురించి అయినా, కేసీఆర్ గురించి అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా, ఎవరి గురించి అయినా ఇంత గొప్పగా చెప్పినాయా? చెప్పుకోవడానికి వాళ్ళకి చరిత్ర ఉంది అసలు? మిస్టర్ నాయుడు అని నార్త్ ఇండియాలో అందరు పిలిచేది అదే చంద్రబాబు నాయుడిని. ఎవరు మీడియా కావచ్చు, మిగతా కావచ్చు, అందరూ నాయుడు, మిస్టర్ నాయుడు. ఆ మిస్టర్ నాయుడు ఇస్ అ వెరీ టాలెస్ట్ లీడర్. పొలిటికల్ ఉంది, విజనరీ ఎక్కువ ఉన్నది అనేది నార్త్ ఇండియాలో ఉన్న ఆల్ లీడర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరు చేస్తారు. కానీ ఒప్పుకోని వాళ్ళు ఇద్దరు ఉంటారు. అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండోది నరేంద్ర మోడీ. మళ్ళీ తీసుకొచ్చి మోడీని కలుపుతున్నావే కింద కామెంట్లు వస్తాయి చూడండి. నిజంగా మోడీ అని జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ ఒప్పుకునే వాళ్ళే, ఈవెన్ బీజేపీ పార్టీలో సహా. ఎందుకంటే దీని అంతటికి తార్కాణం ఒకటే మాట, వాజ్పేయి చెప్పిన మాట. అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏమేమి చంద్రబాబు నాయుడు ఏమేమి చేశాడు, ఆ చేసిన దాని వల్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం ఉపయోగపడింది అనే దాంట్లో కానీ, లేకపోతే పాలిటిక్స్ లో ఈ అప్పటికి కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ చేస్తా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏది సెంటిమెంటల్ పాలిటిక్స్ కావచ్చు, ఈ ఈ మతపరమైన ఈ అంశాల మీద కావచ్చు, అసలు మైనారిటీ అనే దాన్ని ఎక్కువగా ఆ గొడవ లాంటి దాన్ని పెంచి పోషించేది వాళ్ళే కావచ్చు. ఆ తర్వాత ఈ రిజర్వేషన్స్ అంశాలను కానీ ఎక్కువగా వాళ్ళే చేస్తుండే వాళ్ళు. అప్పట్లో బీజేపీ అదంతా తప్పు, అలాంటి రాజకీయాలు చేయకూడదు అనే దగ్గర ఉంది. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీని ఆక్రమించేసిన తర్వాత బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే అధ్వానంగా పడిపోయింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గొడవ అదే. మోడీని నమ్మి తీసుకొచ్చి ఆయన చేతిలో బీజేపీ పెడితే ఈ రోజు బీజేపీ భూస్థాపితం అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆఫ్టర్ మోడీ దెర్ ఇస్ నో బీజేపీ అని ఒక ఒక చిన్నగా వాదన కూడా ఒకటి మొదలైంది. ఆ అలాంటి దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి అంటే, యాక్చువల్ గా నేషనల్ మీడియాలో మొన్న మీడియా మొత్తాన్ని కూడా బీజేపీ ఎక్కువ శాతం ఆక్రమించేసింది. ఇప్పుడు మళ్ళీ అర్నబ్ గోస్వామి వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, దాని మీద కూడా కొంత ఆ, వ్యతిరేకత కానీ కొన్ని వ్యతిరేక గళాలు కానీ వినిపిస్తాయి. ఇప్పుడు ఏంటి, వాళ్ళతో కలిసి వాళ్ళు అంతర్కూటమిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడని. ఇప్పుడు కాదు, దీనికి సంవత్సరం కిందట చంద్రబాబు నాయుడు గురించి అర్నాబ్ గోస్వామి ఇలాగనే మాట్లాడాడు. దానికంటే ఓ సంవత్సరం కిందట కూడా ఇలాగనే మాట్లాడాడు. ఎందుకంటే మిస్టర్ నాయుడు కి ఈ నేషనల్ మీడియాతో ఉన్న సంబంధాలు అలాంటివి. ఆయన ఎక్కువగా నేషనల్ మీడియాలో కూడా ఆయన అప్పుడప్పుడు ప్రొజెక్ట్ అవుతూనే ఉంటాడు, మన ఏదైనా కాన్సర్ట్లు ఇలాంటివి పెట్టినప్పుడు. ఇది ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ చంద్రబాబు నాయుడు అని అంటే బయట దేశాల్లో ఉన్న ఈ పారిశ్రామికవేత్తలు కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈయన గురించి బాగా తెలుసు కాబట్టి ఈ ఇండియాలో ఉన్న పరిస్థితులన్నింటినీ అవగతం చేసుకోవాలంటే ఈయన లాంటి వాళ్ళని చూసి వస్తారు వాళ్ళని చాలా మంది అనుకునే పరిస్థితులు అన్నమాట. అందుకని మాట్లాడతారు, అలానే మాట్లాడతారు అక్కడ. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో ఉన్న మొక్క విలువ మనకి తెలియదు. అది మన పెరట్లో ఉన్న మొక్కే కదా అని అనుకుంటాం.
అట్లాగనే ఆవు మన ఇంట్లో ఉన్న ఆవు గురించి మనకి ఏమి అంత అవగాహన ఉండదు. అంటే అవగాహన అని కాదు, ఇదేదో రొటీన్ గా రోజు జరిగేదే కదా అన్నట్టు ఉంటుంది. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది, అబ్బా ఇన్ని లీటర్ల పాలు ఇస్తుంది, అబ్బా ఇంత మంచి మొక్క వీళ్ళ ఇంట్లో ఉంది, ఇంత మంచి పారిజాతం చెట్టు ఉంది, ఇలా మాట్లాడుకుంటా ఉంటారు. ఆ బయట నుంచి చూసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ నాయుడు లేడు కదా. అందుకని వాళ్ళకి ఎక్కువగా ఈయన చేసే విధానాలు కానీ, ఈయన తీసుకునేవి కానీ P4 మొన్నటి వరకు P3 నేను అసలు ఇంపోజ్ చేసింది నేనే అని చెబితే కెక్కె అని నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఆ చంద్రబాబు నాయుడు చెబుతుంటారు చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఆ తర్వాత మన P4 అన్నాడు, ఏంది పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్. ఇలాంటి మరి ఆలోచన వాళ్ళు చేయరే. అసలు పీపుల్ని కూడా కలుపుకొని ఏదైనా చెయ్యాలనేది ఎందుకు రాదు? ఇప్పుడు సహకార సంఘాలు ఇవన్నీ ఉన్నాయండి. వాటన్నిటి ద్వారా మిల్క్ కలెక్షన్స్, అవన్నీ ఎక్కువగా మిల్క్ కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సహకార సంఘాల నుంచే వచ్చింది. ఎవరిళ్లలో వాళ్ళు బర్రె పెంచుకొని వాళ్ళు పాలు పితికి ఈ పెడతారు మిల్క్ కలెక్షన్ సెంటర్లు. వాళ్ళ దగ్గరకి తీసుకొచ్చి పోస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ కంపెనీలు చిల్లింగ్ సెంటర్ కి వాటిని తరలించి ఇప్పుడు మనందరం ప్యాకెట్లు తెచ్చుకొని వాడుకుంటున్నాం అని అంటే దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మొత్తం అంతా పార్ట్నర్షిప్పే కదా. అతను ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్ ని అతను ఒక రైతు దగ్గర ఉంటుంది. కలెక్షన్ ఏజెంట్స్ లాగా వర్కింగ్ చేయడానికి పాయింట్లు ఉంటాయి. ఆ తర్వాత కంపెనీలు వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళు మిల్క్ ని చిల్లింగ్ చేయటం కానీ, ప్రాసెస్ చేసి పాశ్చరైజేషన్ చేసి దాంట్లోంచి కొంత వెన్న తీసుకొని విడిగా అమ్ముకోవటం కానీ చేస్తారు. ఆ తర్వాత అది ప్రజల దగ్గరకు వస్తే ఉపయోగపడుతుంది. ఇదే P4. ఇందులో పీపుల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. దీన్ని అన్నిట్లోనూ ఇంప్లిమెంట్ చేశారనుకోండి. ఉదాహరణకే చెబుతున్నాను, మిర్చి రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒక ఇదయ్యారనుకోండి, వాళ్ళకి వచ్చే పంటను మొత్తాన్ని ఎట్లాగనే ఇప్పుడు కారం అందరికీ అవసరమే కదా. ఆ మిర్చి తోటి వచ్చే కారం, అందులో ఆ కారానికి మార్కెటింగ్ చేయడానికి ఒక డివిజన్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి దాన్ని ప్యాకింగ్ వరకు తీసుకురావడానికి ఒక డివిజన్. అఫ్ కోర్స్ దాని వెనక రీజన్స్ వేరే ఉన్నాయనుకోండి. వాంటెడ్ గా వాటిని కిల్అప్ చేసేసి ఎవడో ఒక పెద్ద పారిశ్రామికవేత్త దాన్ని కొనేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాడు బాగా సక్సెస్ఫుల్ గా నడుపుతాడు. కోఆపరేటివ్ లో చాలా కంపెనీలు వచ్చాయి ఇంతకు ముందు కూడా. ఏది ఈ షుగర్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇప్పుడు లేకపోతే కాటన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాంటివి ఇంతకు ముందు కోఆపరేటివ్ లో ఉండేవి. వాటన్నిటిని వాంటెడ్ గా కిల్ చేసేస్తారు. ఓ పెద్ద పరిశ్రమ అధినేత ఎవరో వచ్చి తక్కువ రేటుకి దాన్ని కొనుక్కుంటాడు. ఆడి నుంచి అది బాగా నడుస్తుంది. అవన్నీ ఎందుకు వస్తాయనంటే దాని మీద ఆమ్యాలు తినే అధికారుల మీద కానీ ఇంకోటి కానీ వీటి ద్వారా వస్తుంటాయి అన్నమాట. ఎవరి వైపు చూసినా సరే మనకి ఆకలేస్తే మనం రైతు వైపే చూడాలి. పండించేది రైతే. ఈ గుడ్డ కట్టుకుంటున్నామంటే, కడుపుకి అన్నం తింటున్నామంటే ఏమి ఈ దరిదాపుగా ఈ పొలాల్లో పండి వచ్చే మొత్తానికి బాగా వెన్నుముక లాంటి వాడు రైతు. ఆ రైతుకు మాత్రం ఏమి ఉండదు. ఆ రైతును కూడా డెవలప్ చేయటం కోసం ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్త అవటం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లాంటి వాటన్నిటిని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తే, ఆయనకి విషన్ ఉంది, ఆయన ప్రోగ్రామ్ తయారు చేస్తాడు. అలాంటివి చేస్తే తర్వాత గవర్నమెంట్ మారేది. ఎందుకంటే ఆయన అప్పుడు డెవలప్మెంట్ అంటాడు కానీ ఈ ఈ సహకార పెన్షన్లు టైప్ లో కానీ, లేకపోతే ఈ స్కీమ్స్ వెల్ఫేర్ ఇది ఉంటుంది చూడండి, దాన్ని ఎక్కువగా పట్టించుకోడు. సరే ఈసారి మేనిఫెస్టోలో ఎక్కువగా అయ్యే పెట్టాడు. ఎందుకు? ప్రజలు అయ్యే కోరుకుంటున్నారు కాబట్టి. కానీ డెవలప్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఆ డెవలప్మెంట్ మీద ఉండటం మూలాన ఆయన్ని ఒక టర్మ్ కంటే ఎక్కువ కంటిన్యూ చేయలేకపోతున్నారు ప్రజలు. 2-3 టర్ములు కంటిన్యూ చేస్తే దాని ప్రాసెస్ ఏంటో, దాని ఫ్రూట్స్ ఏంటో మనకి బాగా అందేవి. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాడు. దాంట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు చూడండి. 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయా ఏ జైల్లో ఉన్నాడో ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఏర్పాటైన ఒక స్కిల్ సెంటర్ ఉంది. దాంట్లో బోల్డ్ అంత మంది అందులో లోపల జైల్లో ఉన్న అండర్ రిమాండ్ గా ఉన్నవాళ్ళు కావచ్చు, మరి కోడికత్తి సీను అదే సెంట్రల్ జైల్లోనే ఉండే కదా. అక్కడ
చదువుకొని బయట అతను కొంత డిగ్రీ లాంటిది పూర్తి చేయగలిగింది. ఇవన్నీ దాంట్లో నుంచి వస్తాయి. కాకపోతే వెల్ఫేర్ అనే దాని మీదనే ఎక్కువగా ప్రజలు కూడా ఏదో కొంత ఫలాలు మనకు వస్తాయి, వెంటనే మనకు వస్తాయి, మన చేతిలో పోసేస్తారు, మరి ఏం పని చేయకుండా మనకి డబ్బులు వచ్చేస్తాయి అనే ఆశలు ఉంటాయి చూడండి. ఆశలతోటి వీటన్నిటిని సాగుగొట్టేశారు. కానీ ఈ ప్రోగ్రాంలన్నీ వాళ్ళలాంటి వాళ్ళకి బాగా ఎక్కుతాయి. వాళ్ళకి తెలుసుకుంటారు మరి ఇది ఇంప్లిమెంట్ ఎందుకు అవ్వటం లేదు అనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తారు. అర్నాబ్ గోస్వామి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు విజన్ ని బాగా ఆయన ఆ దాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఏదో ఇప్పుడు బీజేపీ కలిసిందని చెప్పి తీసుకొచ్చి ఆయనతోటి ఏం మాట్లాడటం లేదు. కలవక ముందు కూడా సంవత్సరం కిందట, దానికి సంవత్సరం కిందట ఎలాంటి కాన్సెప్ట్లు జరిగినా అందులో చంద్రబాబు నాయుడు ఇంక్లూడ్ అవుతాడు అర్నాబ్ గోస్వామి గనక చేస్తే. ఎందుకంటే అర్నాబ్ గోస్వామికి తెలుసు ఈయన కెపాసిటీ ఏంటనేది. మరి అలాంటి నాయకుడి గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే మాట ఏందండి, ది టాలెస్ట్ లీడర్ అనే కదా వస్తారు. నిజంగా హీఈస్ ఫిజికల్లీ టాల్ అండ్ హీఈస్ పొలిటికల్లీ కూడా టాల్ లీడరే చంద్రబాబు నాయుడు. డెఫినెట్ గా చంద్రబాబు లాంటి వాళ్ళు మాత్రం ఒక ఇన్స్పిరేషన్ సార్. ఏంటంటే మన పాలిటిక్స్ లో వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే ప్రజాకర్షక దీంతో ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలాగాని నిజంగా చంద్రబాబు నాయుడు ఒక నేషనల్ పార్టీ అండ గనక ఏదన్నా ఉండుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడీ గారు ఎందుకు అయ్యారండి ప్రధానమంత్రి, ఆయనకి నేషనల్ పార్టీ అండ ఉంది కాబట్టి అయ్యారు. అదే చంద్రబాబు గారికి అలా అండ ఉండి ప్రధానమంత్రి అయితే మన దేశ భవిష్యత్తునే మార్చేసేవాళ్ళు అనమాట. సో డెఫినెట్ యాక్చువల్ గా గా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఆయన చేతిలోనే 2 సార్లు వచ్చింది. అవును అవును ఏది థర్డ్ ఫ్రంట్ లో కన్వీనర్ గా ఉండి ఎవరిని పెట్టాలి అని అనే దాంట్లో చాలా మంది నువ్వే ఉండని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజున. కాదని ఆయన ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ కోసం ఉండిపోయారు. ఇక్కడ కోసం ఉండి అక్కడ వేరే నాయకుల్ని పెట్టడం జరిగింది. దేవగౌడ్ను, ఐకే గుజరాల్ను ఎవరండి కన్వీనర్ గా ప్రపోజ్ చేసింది ఎవరు, చంద్రబాబు నాయుడే. అసలు ఎన్డీఏలో ఉండి కూడా వాజ్పేయిని మనం ప్రైమ్ మినిస్టర్ ని చేసుకుని తీరాల్సిందే, వాజ్పేయి అండర్ లో మనం చాలా కార్యక్రమాలు చేయాల్సిందే అని ఆ రోజు కన్వీనర్ గా ఉండి కూడా మరి ఆ రోజు ఆయనకేం అడ్డం పడలేదే. వాజ్పేయికి ఏమన్నా చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు? నేను అవుతాను అని అంటే అయ్యే ఛాన్స్ ఉండేది కదా. ఈ రోజు చాలా మంది మాట్లాడొచ్చు, ఎందుకంటే ఇవన్నీ కుక్కమూతి పిందెలు పుట్టినాయి ఇప్పుడు రాజకీయాల్లో. చెట్టు ముదిరే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి అనేది సామెత అన్నమాట. అలాంటి కుక్కమూతి పిందెలు పెడితే ఆ చెట్టు దానంతట అది నాశనం అయిపోతుంది, లేకపోతే దాన్ని తీసేసి కొత్త చెట్టు పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. దానంతట అది నాశనం అయిపోయేదాకా మనం ఆగలేము, మనమే దాన్ని తీసేసే పరిస్థితులు తెచ్చుకోవాలి. అందుకనే యూత్ అంతా కూడా పాలిటిక్స్ వైపు చూడాల్సిన అవసరం ఉంది. నిజాయితీ నాకు ఉంది, నేను నిజాయితీతో ఉంటానని నమ్మే ప్రతి యువకుడు పొలిటికల్ గా అతని అవగాహన పెంచుకోవాలి, అవసరమైతే పాలిటిక్స్ లోకి రావాలి. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. ఇది ఇందులో ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు రాజకీయ మూడ్ లోనే చూస్తూ ఉంటారు. రాజకీయంగా కాకుండా నిజంగా చంద్రబాబు యాజ్ ఎ పర్సనాలిటీ ఆయన చేసింది ఏంటి, ఆయనకి నిజంగా అంత గుర్తింపు ఎందుకు వచ్చిందంటే పొలిటికల్ అసైడ్ మీ పొలిటికల్ ఐడియాలజీ పక్కన పెట్టి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.